నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. ఆర్ఎస్ బ్రదర్స్ Ali 369, who is the Khatrawali. జనవరిలో సంక్రాంతి పండగ, ఆగస్టులో జెండా పండగ, Ali 369లో నవ్వుల పండగ. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ఆర్ఎస్ బ్రదర్స్ Ali 369, who is the Khatrawali. ఈ రోజు మన గెస్ట్లు పద్మిని, స్నిగ్ధ, ఆదిత్య అండ్ మధుమణి. ప్లీజ్ వెల్కమ్. సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు, విస్కీ పట్టు ఇలా ఇలా, సోడా కొట్టు అలా అలా, ఎక్కిస్తే కిక్కిచ్చేలా. ఏంటిదే ఏంటిదే ఎంతగా ఉంది ఒళ్ళు, ఎక్కడ గుచ్చావు చాప ముళ్ళు. ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు, సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు. జబకు గడుసు పెళ్ళాంసు, తలుపుకింక వేసుకోకు గొళ్ళంసు. జటక పటక చిలికి మొగుడ్సు, రిస్క్ చేసి ఎంత మాకు రిఫరెన్స్. చిప్స్ ఉన్నాయా, చీకులున్నాయా, నాటుకోడి లెగ్స్ ఉన్నాయా? చిప్స్ ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, పిడత కింద పప్స్ ఉన్నాయి. అడి టప్ప 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 టప్ప, రెడీ రబ్బ రబ్బ యమ దెబ్బ. అడి టప్ప 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 టప్ప, రెడీ రబ్బ రబ్బ యమ దెబ్బ. ఏంటిదే ఏంటిదే ఎంతగా ఉంది ఒళ్ళు, ఎక్కడో గుచ్చావు చాప ముళ్ళు. ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు, సట్టిలో సరిగేదో నింపుకెళ్ళు. వచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఎదిగి ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే, డార్లింగే ఎందుకు ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగే. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పట్టేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే
గుడ్. పద్మిని, స్నిగ్ధ, ఆదిత్య, మధు, మణి. ఓకే. పద్మిని, ఎక్కడ కలిసాం మనం, గుర్తుందా? దమ్ము దంబు సినిమాకి. ఇనార్బిట్ మాల్ ఇన్నార్ మాల్. స్నిగ్ధ, ఫస్ట్ అలా మొదలైంది కదా, దాని ముందు ఏం చేసేదాన్ని? దాని ముందు సింగింగ్ అండ్ మ్యూజికల్ నైట్స్ అది చేసేదాన్ని. సింగింగ్ అంటే రియాలిటీ షోస్లో. రియాలిటీ షోస్. అవునండి, మన ఈటీవీ ఒక్కరేలో పార్టిసిపేట్ చేశాను. ఓకే. ఆ తర్వాత యాంకరింగ్ చేశాను. ఓకే. ఎలా వచ్చింది అవకాశం అలా మొదలైన సినిమాలో? కళ్యాణ్ మాలిక్ గారి దగ్గరికి వెళ్ళానండి పాడడానికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు వన్ ఫైన్ డే డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను కలవాలమ్మా అన్నారు. డైరెక్టర్ అలాగా. సో డైరెక్టర్ కలవగానే సరే ఏదైనా చెప్తారేమో, ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో, సాంగ్ ఫీల్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అనుకున్నానండి. ఓకే. కానీ యాక్ట్ చేస్తావా నువ్వు అన్నారు. అయ్యి బాబా యాక్టింగ్ ఏంటో అనుకున్నా. సరే ఏం చేయాలి అని అడిగారు. అంటే ఏం లేదు, నువ్వు ఎలా ఉన్నావు అలాగే చెయ్యి అన్నారు. సరే నేను ట్రై చేస్తాను, ఓకే అయితే కంటిన్యూ చేద్దాం అన్నారు. ఓకే. అలా అలా అయిపోయిందండి. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఓకే. ఆదిత్య, ఎప్పుడో బాల ఆదిత్య, ఇప్పుడేమో మధ్యలో ఆదిత్య, ఇప్పుడేమో హీరో ఆదిత్య, ఇప్పుడేమో ఆల్మోస్ట్ నెక్స్ట్ లాయర్ ఆదిత్య అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు. మధ్యలో ఒక 3 సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నాం. ఎందుకని? చదువుకుందామని. జీవితంలో చదువు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ముఖ్యం. సినిమా మీద ప్రేమ అది పోదమ్మా. చావక ఒక్కసారి చేయి కడిగితే ఆ ఫుడ్కి అలవాటు పడితే. అదిగాక నాకు ఊహ తెలియక ముందు నుంచి సినిమాలో ఉన్నాను కదా. అవునవును. సో మీ ఫ్యామిలీ మొత్తం సినిమాలే కదా. మీ నాన్నగారు, మీ అన్నయ్య, నువ్వు, కౌశిక్ రాజ్ కపూర్ ఫ్యామిలీ. అబ్బాయి వారు మా ఫ్రెండ్ భానుప్రసాద్ అని. భానుప్రసాద్ చైల్డ్హుడ్ ఫ్రెండా? సిఎస్ కోర్స్లో ఫ్రెండ్ అయ్యాడు నాకు. అచ్చా. మీదేవరండి? గుంటూరు జిల్లా పొన్నూరు. రైట్. ఏం పేరు మీ పేరు? భానుప్రసాద్. భానుప్రసాద్. ఓకే భానుప్రసాద్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆదిత్య నీకు కూడా. థ్యాంక్స్ అండి. ఓకే. మధుమణి. హాయ్. మీ తమ్ముడా? నా కొడుకు. మీ కొడుకా? ఎక్కడ చెప్పగలగా? మీరు సంతూర్ వాడతారు కదా. ఏది సంతూర్ వాడతారు కదా. నేను కాలేజ్ ఆ టైప్లో. కాలేజ్ మధుమణి అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. విలన్ క్యారెక్టర్లు, అమ్మ క్యారెక్టర్లు, వదిన క్యారెక్టర్లు, అత్త క్యారెక్టర్లు ఎన్నో చేసేసిన. చేసిన మీతో చేసిన క్యారెక్టర్ మర్చిపోలేను నేను. ఏ సినిమాది? ప్రేమంటే ఇదే ఒకటి వర్క్ చేసాం, నమస్తే అన్న ఒకటి work నమస్తే అన్న, చేసాం. ప్రేమంటే ఇదేరా? కాకపోతే హ్యాండ్స్ అప్ సినిమాలో మీరు, నేను, బ్రహ్మానందం గారు కన్యాదానం సినిమా ప్యారడీ. తాళి కట్టమంటారు కదా, 3 ముళ్ళు వేసిన తర్వాత 2 సార్లు బ్రహ్మానందం గారు వెనక్కి వచ్చి ఇలా అంటే 2 సార్లు మీరు ఊరుకుంటారు. ఎలా అంటే రెండే కట్టమంటాడు, 3వది కట్టద్దు అంటాడు కదా. అట్టగా. ఓకే. ఏం పేరు మన పేరు? సుజిత్. సుజిత్, ఆల్ ది బెస్ట్. మధుమణి నీకు కూడా. థ్యాంక్ యూ. ఓకే. ఫస్ట్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? ఈ మ్యాచింగ్ మే దడదడ్ ఏంటంటే అక్కడ పెద్ద చక్రం ఉంది కదా, ఆ చక్రంలో చాలా మంది ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, హీరోలు, హీరోయిన్లు చాలా మంది ఉంటారు. అది అలా రోల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏ ఫోటో అయితే మీరు తీశారో ఆ ఫోటో మ్యాచ్ చేయాలి. 1, 2, 3. ఈచ్ ఫోటోకి నేను ఇచ్చేది 1000 పాయింట్స్. సో 1 మినిట్లో మీరు ఎన్ని ఫోటోలు పెట్టుకుంటే అన్ని థౌజండ్స్ మీవి. 1 మినిట్ బ్రిడ్జి మించి వెళ్ళాలి, బ్రిడ్జి మించే రావాలి. అలా షార్ట్ కట్ వెళ్ళటాలు లేవు. ఓకేనా? చాలా చిన్నదిగా వేశారు సార్. ఏది? బ్రిడ్జ్ అది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. కింద కూడా బాగానే ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఓకే. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే మధుమణి, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నువ్వు ఆడతావు, మీ అబ్బాయి సపోర్ట్ చేస్తాడు. అమితాబ్ బచ్చన్లా ఉన్నాడు హైట్ కదా. మూవీ నేమ్ ప్లీజ్. ఊరికి మనగాడు, ఊరంతా సంక్రాంతి, ఊరు మనదిరా. ఓకేనా? మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి మనగాడిలో పాట ఉంది, ఊరి మనలో కూడా పాట ఉంది, ఊరి సంక్రాంతిలో కూడా పాట ఉంది. ఓకేనా? అర్థమైపోయింది. రెడీయా మరి? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్.
వచ్చి వెరీ గుడ్ బాగా ప్రయత్నాలు చేశా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది, భయం వేస్తుంది. ఎందుకని కింద పడిపోతామన్నా? ఏం పర్లేదు, అందుకే ఇక్కడ సాఫ్ట్గా పెట్టాం, కింద కూడా సాఫ్ట్గా పెట్టాం. అంటే సాఫ్ట్గా ఉన్న మీరు పుసుక్కని పడిపోయి ఎక్కడ హట్ అవుతారేమో అని. ఊరంతా సంక్రాంతి. అక్కినే నాగేశ్వరరావు గారు హీరో, హీరోయిన్ జయసుధ గారు, ద గ్రేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, ఊరికి మనగాడు డైరెక్టర్, ఇంకో గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర గారు. సో 1 2 3 4,000 పాయింట్స్ సంపాదన చేసుకున్నాం మధుమణి. వెరీ గుడ్, సూపర్, గుడ్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మధుమణి. 4,000 పాయింట్లు సంపాదన చేస్తున్నావు, వెరీ గుడ్. ఓకే, ఆదిత్య, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? ఆదిత్య ఆడతాడు, మీ వాడు సపోర్ట్ చేస్తాడా? రండి. మూవీ నేమ్ ప్లీజ్. సీతారామ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, లక్ష్మీ కళ్యాణం. ఓకేనా? ఆర్టిస్టులు చూసుకున్నావు కదా? ఓకే, రెడీయా మరి? రెడీ. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. ఓకే ఓకే పర్ఫెక్ట్, సూపర్, కరెక్ట్ టైంలో పెట్టేసావు. కానీ రజనీని కానీ తీసుకొచ్చి శ్రీనివాస కళ్యాణం కానీ పెట్టుంటే. గౌతమి గారు సెకండ్ హీరోయిన్. ఆ, కన్ఫ్యూజ్ అయ్యే పొరపాటున. అవును, అన్ని కళ్యాణాలు ఉన్నాయి కదా, ఆ కళ్యాణంలో కళ్యాణం కాలేదు కాబట్టి ఇది కన్ఫ్యూజన్ అయ్యావు. ఓకే, లక్ష్మీ కళ్యాణం డైరెక్టర్ తేజ గారు అండ్ హీరోయిన్ కాజల్, హీరో కళ్యాణ్ రామ్, శ్రీనివాస్ కళ్యాణం హీరో వెంకటేష్ బాబు, భానుప్రియ గారు, సీతారామ కళ్యాణం హీరోయిన్ రజని. సో 1 2 3 4 5 6,000 పాయింట్లు సంపాదిస్తున్నావు. వెరీ గుడ్ ఆదిత్య, గుడ్, వెరీ గుడ్. ఓకే ఆదిత్య, 6,000 పాయింట్లు సంపాదిస్తున్నావు, వెరీ గుడ్. ఆడేటప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఏంటది? నాకు హీరోయిన్స్లో బాగా ఇష్టమైన వాళ్ళు సావిత్రి గారు, భానుప్రియ గారు. ఉమ్, సరే, సావిత్రి గారు నేను పుట్టేప్పటికీ ఆవిడ లేరు. అవును. భానుప్రియ గారు నాకు ఆవిడ డ్యాన్స్ అన్న, ఆవిడ కళ్ళన్న, ఆవిడ పర్ఫార్మెన్స్ అన్న చాలా ఇష్టం. అన్ఫార్చునేట్లీ నేను అందరు హీరోలతో యాక్ట్ చేసి వచ్చినప్పుడు ఆవిడ ఒక్కరితో యాక్ట్ చేయలేదు. ఉమ్, ఒకసారి ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉదయ్ పండుగ సినిమాకి డబ్బింగ్ చెప్తావా నాన్న అని ఫోన్ చేశారు. నేను అంకిల్ డబ్బింగ్ చెప్తే బాగానే ఉంటుందా, పర్వాలేదా, మనకి బ్యాడ్ నేమ్ అని రాదు కదా, పర్వాలేదు, బయటవాడి ఏ కదా, రారా సరదాగా రా, చెప్పు చూద్దాం, వాయిస్ ఓకే చెప్తున్నాను సరదాగా అని. ఉమ్, సరే నేను వెళ్తే అక్కడ భానుప్రియ గారు ఉన్నారు లక్కీగా. అచ్చా, సో నేను ఆవిడ హీరో మదర్ క్యారెక్టర్ ఆవిడ చేశారన్నమాట. అవునవును. సో వెళ్ళి ఆవిడ కలిసి ఆవిడతో మాట్లాడాను. నాకు ఎంత ఇన్స్పైర్ అయిపోయానంటే, నాకు బేసిక్గా రాసే దొరద ఒకటి ఉంది. ఆవిడ కలిసి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత నాకు నిద్ర పట్ల ఉమ్, ఏదో హీరోయిన్ కల్లోకి వచ్చినట్టుగా నాకు ఆవిడ కల్లోకి వచ్చింది. అబ్బో. సో రాత్రి 1 గంటకి లేచి కూర్చుని ఆవిడ మీద ఒక కవిత రాశాను అనమాట. ఉమ్, కన్నానులే తనను కన్నానులే, కనులార ఆ కనులు కన్నానులే, కలలోన ఆ కళను కన్నానులే, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కళ్ళార చూసేటి భాగ్యానికి, నోచుకున్నా నేను ఈనాటికి మరువలేని స్మృతిని ముమ్మాటికి, కనులంటే కనుల కావు అవి కలువలు, కురులంటే కురుల కృష్ణమ్మ ఝరులు, పలుకుతుంటే ఆమె తెలుగులో మాట, తళుకుమంటూ రే ఈ వెలిగిని పూట, కలనైన కనలేదు కలుగునని ఈ వరం, తననొదలి వస్తుంటే ఎదకేదో కలవరం, చేశాడు ఎంతందం ఎంతందము ఆ బ్రహ్మ అందాల అరవిందము, చూశాక ఆనందమానందము ఎప్పుడు రానంత బ్రహ్మానందము, ఎవ్వానినైనా హవ్వారే అనిపించు నవ్వులలోన మువ్వల్ని కురిపించు భానుప్రియాదేవినెంత వర్ణించిన, ఆగునా నాలోని కవికి ఆలోచన. ఓహో, సూపర్. ఓ, నాకు ఎప్పటికైనా ఆవిడ వినిపించాలి కలిస్తే అని. ఆవిడ చెప్పి వినిపించావా? ఆవిడ తర్వాత ఇప్పుడు కలవలేదు నేను. లేదా? ఈసారి ఆవిడతో కాంబినేషన్ ఉన్నప్పుడు చెప్తాను, తప్పకుండా తప్పకుండా వచ్చి ఇది చెప్పు, ఆవిడకి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఓకే ఓకే, పద్మిని అండ్ స్నిగ్ధ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? పద్మిని ఆడుతుంది. అదే ఆదిత్య ఆడి ఇక్కడ రాగానే పద్మిని ఏం చేసిందంటే, ఆల్రెడీ అమ్మాయి చుడిదార్ వేసుకొచ్చింది, మడత పడుతుంది. ఏంట్రబ్బా అనుకున్నా, ఏమైనా యుద్ధానికి వెళ్తుంది.
జనరల్గా ప్యాంట్ అయితే మడత పెడతారు, చుడీదార్ మడత పెట్టడం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. జారి పడిపోతాం కదా అందుకని ముందు జాగ్రత్త. ఓహో, ప్రీ ప్రిపరేషన్. జారి పడిపోతారా? అంటే మన స్టేజ్ గురించి కొంచెం ఓకే, చేసిపోయారా? అయితే పద్మిని స్నిగ్ధ మీ ఇద్దరు రండి చెప్తాను. ఎత్తుకో అర్రే మడకు అంటే మడత వేసిందనమాట. ఇప్పుడు పెట్టేస్తుంది, 9 పెట్టేస్తుంది, 1 minute. మడత పై చేయండి. రెడీయా మరి? మూవీ నేమ్ ప్లీజ్. అదుర్స్, అశోక్, అల్లరి రాముడు. ఓకేనా? 3 సినిమాలు హీరో ఎవరు సార్? జూనియర్ ఎన్టీ. జూనియర్ ఎన్టీ. నేను ఏంటి మామూలుగా చెప్పచ్చు కదా. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, బాగా పెట్టావు పద్మిని. అశోక హీరో ఎన్టీఆర్, హీరోయిన్ సమీరా రెడ్డి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, అదుర్స్ డైరెక్టర్ వివి వినాయక్ గారు, అండ్ హీరోయిన్ నయనతార. 1 2 3 4 5,000 పాయింట్లు సంపాదించారు. వెరీ గుడ్ స్నిగ్ధ, బాగా దగ్గర సపోర్ట్ చేసాం, లేకపోతే ఏదో ఇంకోటి పెట్టేసి. వెరీ గుడ్ పద్మిని, స్నిగ్ధ 5,000 పాయింట్లు సంపాదించేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ రౌండ్ మ్యాచింగ్ మీద దగ్గర పూర్తి అయ్యేసరికి మధుమణి 4,000 పాయింట్స్, ఆదిత్య 6,000 పాయింట్స్, పద్మిని స్నిగ్ధ 5,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఓకే, ఎంత చేట ఏంటంటే అక్కడ బావులా ఉంది కదా, దాంట్లో 4 కలర్స్ బాల్స్ ఉంటాయి. బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో. ఓకేనా? ఈ 4 కలర్లో ఫస్ట్ ఒక కలర్ బాల్ నేను తీస్తాను. ఏ కలర్ బాల్ అయితే నేను తీసానో అది మీరు చేత్తో తీయకుండా మీకు చాట ఇస్తాను, చెరో చాట. ఆ చాటతో తీసి వేరే కలర్ వస్తే పాడేసి ఏ కలర్ అయితే నేను తీసానో అదే కలర్ మీరు చాటతో తీసి నా దగ్గర ఒక బౌల్ ఉంటుంది, దాంట్లో వేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చాట. ఓకే మధుమణి, అండ్ నీ చిన్న తమ్ముడిని తీసుకో. మధుమణి, సార్ ఇండస్ట్రీకి ఎలా రావడం జరిగింది? అసలు ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు సార్. ఆ, పద్మాలయ ఊరికే చూడటానికి పద్మాలయకి వెళ్తే, స్టూడియోకి వెళ్ళా. స్టూడియోకి రిలేటివ్స్తో వెళ్తే మహర్షి గారు హీరోగా, మన విజయ నిర్మ గారు వాళ్ళ సీరియల్ ఉదయ్ భాస్కర్ గారు డైరెక్టర్ అచ్చా, చూసి నన్ను కూడా ఆర్టిస్ట్ అనుకొని అడిగారు. నీలిమ ఉంది ఆర్టిస్ట్ తెలుసు నీలిమ. కదా, నన్ను ఫస్ట్ హీరోయిన్, నన్ను సెకండ్ హీరోయిన్ గా అడిగారు. అచ్చా. అప్పటికి మ్యారేజ్ అయ్యి నాకు 2 పిల్లలు. ఆహా, అయితే లేదండి యాక్టింగ్ అంటే నాకు తెలియదు, ఇదే చూస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ అయితే రేపటి నుంచి షూటింగ్ ఉంది అన్నారు. అచ్చా. అలా ఎంట్రీ. కాకపోతే నాకు మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలు అంటే రుతురాగాలు, కావేరి ఫస్ట్ డైలీ సీరియల్. మ్మ్. అక్కడ నుంచి ఇంకా సీరియల్స్ బిజీగా ఉన్నాను ఎప్పుడు. ఓకే, సో రీసెంట్గా అవార్డు వచ్చింది కదా, అవునండి, ఏ సీరియల్? జోగిని అనే ఫిల్మ్కి ఈ సంవత్సరం బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ నంది అవార్డు వచ్చింది. ఓకే, 2008లో బెస్ట్ ఫిమేల్ కమెడియన్గా నంది అవార్డు వచ్చింది నాగార్జున గారి సీరియల్కి. అచ్చా అచ్చా. ఇంకొకటి కూడా బెస్ట్ సపోర్టింగ్ నంది వచ్చింది. అబ్బో. అండ్ 2008లో ఫిలిం ఫెస్టివల్కి ప్రాణం అని షార్ట్ ఫిల్మ్ చేశాను, మ్మ్. దానికి ఇటాలియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు, హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు వచ్చింది. అబ్బో, చాలా వచ్చినాయి అయితే. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. సో ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీలో కూడా యాక్ట్ చేశావు కదా? అవును, ఇప్పుడు చాలా చేస్తున్నాను, కానీ కమింగ్ బిగ్ అట్రాక్షన్ అంటే మిర్చి. మిర్చి. అనుష్క మదర్. అవునా? ప్రభాస్కి మేనత్తయ్య. అవునా? సత్యరాజ్, ఆదిత్య మేనన్, వినోద్ గారికి సిస్టర్. ఓకే, ఆల్ ది బెస్ట్ మధుమణి. థ్యాంక్ యూ సార్. మీకు కూడా ఫస్ట్ ఒక కలర్ బాల్ నేను ఇస్తాను. ఓకే సార్.
బాబోయ్. అనుకున్నావా ఎవడు అనుకున్నాడంట. నేను ఆల్రెడీ ఒకటి దాచుకున్నా కిందనే. ఎక్కడ దాచావు? చెప్పను. కిందని దాచుకున్నావు ఎక్కడ? దీని కింద. ఓకే రెడీయా? రెడీ. అయినా కానీ మీకు సినిమాలో అంత ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాలో ఫ్యాన్స్ ఏంటండి, అమ్మాయిలు ఆబ్వియస్ గా ఫ్యాన్స్ మీకు. ఇప్పుడు టీవీ ఇది చేసిన తర్వాత ఇంకా అమ్మాయిలు మొత్తం ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారు మీకు. ఇప్పుడు అలా చెప్పకమ్మా. ఇప్పుడు ఇంకా కాదు. నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారు. ఏమని? క్లాస్మేట్స్ కూడా ఏమని అడుగుతారు? ఆలీ గారిని పరిచయం చేయవని. అవునా? నిజంగా చెప్పలా పోయి ఆయనకి 3 పిల్లలండి. అవన్నీ మేము చెప్పాలా, మీ అది. గురించి అలా సేకరించేస్తారు. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఇలా చెప్పినందుకే ఇక్కడేమో చాలా చేస్తున్నారు ఇక్కడ మా ఇళ్లలో. అమ్మాయిలందరూ ఇంత ఫ్యాన్స్ అయిపోయారండి. అలా చెప్పిన మామూలుగానే ఇక్కడ డాన్స్ చేస్తుంటే ఏమో అక్కడ మాకు ఫుడ్ పెడతలేదు. ఎందుకండి? మీరు ఇలా చెప్పాము ఇంకా అసలు ఉండడం అనేస్తారు. ఇక ఓ బయటికి వెళ్ళి అక్కడే తిని ఉంటారు. లేదు లేదు అలా అలా ఎప్పుడు ఏమీ చెప్తారా అని అనుకోరు. ఎదురు చూస్తున్నాను అలా నేను కూడా. ఏమనుకోరు. ఆ. ఎలా అయినా ఎవర్ గ్రీన్ కదా మీరు, ఆ. ఆల్వేస్. ఎవర్ గ్రీన్. కానీ అందుకే బాబా తీసా గ్రీన్. క్యారెక్టర్ మాత్రం సూపర్ సార్. ఏది బాబా క్యారెక్టర్ మాత్రం వేశారు కదా, బాబానా? చాలా సాంగా? కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి నాకు. రెడీ రెడీ రెడీ. ఈ కలర్ మాత్రం చేయాలి. ఓకే రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. రండి పట్టు. 1 అంతే. అంతే 6 తీశారు. ఇది లెక్కలో రాదు. వెరీ గుడ్. కానీ ఇందులో వేసింది తక్కువ, బయట వేసింది ఎక్కువ. సో 6 తీసావు కాబట్టి 12,000 పాయింట్స్ సంపాదన చేసుకున్నారు. వెరీ Thank you, గుడ్, sir. సూపర్, వెరీ గుడ్. మధుమణి 16,000 పాయింట్స్. ఓకే ఆదిత్య అండ్ మీ ఫ్రెండ్ ఇద్దరు. ఆదిత్య ఫస్ట్ స్క్రీన్కి ఏ సినిమాతో ఎంటర్ అయ్యావు? ఫస్ట్ ఎదిరింటి మొగుడు పక్కింటి పెళ్ళం. ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లలు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు. అవును. దాంట్లో స్టాంప్గా ఫస్ట్ పరిచయం అయ్యారు. కాట్రగడ్డ ప్రసాద్ గారు ప్రొడ్యూసరు. ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లలు కాదు. అది ఆ సినిమాకి యాక్చువల్గా ఫస్ట్ అన్నయ్య చేయాల్సింది. వాడు అంత ముందర కిట్టిగాడు అని చెప్పి ఒక టీవీ సీరియల్. అవును, టీవీ సీరియల్ చెప్పాడు. సో ఆ టీవీ సీరియల్ చేసిన తర్వాత వాడికి నంది అవార్డు వచ్చింది. సో అందుకని చెప్పి వాడిని తీసుకుందామని పిలిపించారు. ఇక్కడ మెడ్రాస్ పామ్గ్రో హోటల్ పిలిపించారు అన్నమాట. పిలిపిస్తే సరే వాడితో పాటు నేను వెళ్ళాను. నా ఊర్లో లేరు అప్పుడు. నేను వెళితే సరే అబ్బాయి పొడుగైపోయాడు, క్యారెక్టర్ పెద్దాడు అయిపోయాడు, మీ తమ్ముడు చేస్తాడా అండి. వాడు అల్లరి చేస్తాడండి యాక్టింగ్ చేయడానికి. మాకు కావాల్సిన కూడా అదే. సరే ఏరా ఏం చేస్తాను అని అడిగారు రామకృష్ణరావు గారు. అంటే మీరు ఏం చెప్తే చేస్తాను అంకుల్ అన్న. ఎరా ఏలేసి కనబడతావా అని. మా అమ్మ చంపేస్తున్నారు పనులు చేయను. అమ్మకి చెప్పలేరా చేసి అర్థం ఏం కదా. అయితే సరే ఆయన మీరు చూపించి నేను చేస్తాను అన్న. చేశాను. రామకృష్ణరావు గారు ఎరా డాన్స్ చేస్తావు నువ్వు అన్నారు. చిరంజీవి అంకుల్ పాటకైతే డాన్స్ చేస్తాను. సరే ఏ పాట కావాలి చెప్పు, అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతున్నాయి పక్కనే. ఓకే అంటే సరే అందం హిందోళం పాట చేస్తాను. సరే నువ్వు గోచి కట్టుకుంటావా అని. ఆ గోచి కూడా ఉంచితే కట్టుకుంటాను. ఆ గోచి ఉంచేస్తాను, నీకేం ప్రాబ్లం లేదు, గోచి ఉంచితే కట్టుకుంటావా. మ్యాటర్ కనిపిస్తుందేమో అని నీ టెన్షన్ నీదా. అప్పుడు ఎంత వయసు? అప్పుడు 5 ఏళ్ళు. అంటే అప్పుడు సిగ్గు తెలుస్తుంది అప్పుడప్పుడే. అప్పుడప్పుడే ఓకే మరి షేమ్ అనకూడదని చెప్పి సరే చేసిన తర్వాత ఫోటోస్ తీశారు. సరే నాన్నగారికి ఫోన్ చేసి ఇలా మీ వాడు మా బాగున్నాడండి చేయిస్తారా అంటే నాన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కోఇన్సిడెన్స్ ఏంటంటే నా రాజేంద్ర ప్రసాద్ గారి ఫస్ట్ పిక్చర్ స్నేహం, దాంట్లో నాన్నగారు హీరోగా యాక్ట్ చేశారు. మళ్ళీ నా ఫస్ట్ పిక్చర్ నేను ఆయన సినిమా హీరోగా యాక్ట్ చేశాను. అదొక కోఇన్సిడెన్స్. తర్వాత ఇంకో కోఇన్సిడెన్స్ ఉంది ఒకటి. June 13th, 91
ఫస్ట్ నేను నా ఫస్ట్ షాట్ చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా. మళ్ళీ 2003లో మళ్ళీ అదే June 30th రోజు హీరోగా నా ఫస్ట్ షాట్ జరిగింది. ఓహో, కోయిన్సిడెన్స్ అన్న. వెరీ గుడ్. జయ మేడం కదా డైరెక్షన్. చంటిగాడు. ఓకే. దాని తర్వాత మీద గుండమ్మ గారు మనోడి గుండమ్మ దాంట్లో పాట రాశాను నేను. తెలుసు. ఒక్కసారి ఒక్కసారి ముద్దు పెట్టా. తర్వాత 1947 లవ్ స్టోరీ సినిమా చేశారు కదా. అవును, 1940లో గ్రామం. ఒక గ్రామం అది గుండు చేయించాం. గుండు చేయించారు కదా. చేయించాం. ఓకే. ఒరిజినల్ చేయించాం. అప్పుడు అసలు ఆ ఎపిసోడ్ కోసం అని చెప్పి ఒక ఆల్మోస్ట్ 11 months పోస్ట్పోన్ చేసాం. అప్పుడు సైమల్టేనియస్గా భద్రాద్రి అని ఒక సినిమా చేస్తాం శ్రీహరి గారిది. అది ఒకటి, తర్వాత వేట అని ఒక సినిమా చేస్తున్నాను. సో ఈ రెండు మొత్తం మిగతా పార్ట్ అంతా చేసేసి నేను అమ్మాయి కూడా గుండు కొట్టించుకుంది, హీరోయిన్ కూడా. అవునవును. అమ్మాయి ఎవరు అమ్మాయి? అమ్మాయి శ్రీరమ్య అని డాన్సర్ బేసిక్గా. చాలా మంచి డాన్సర్. సో అసలు హీరోయిన్ ఎవరు దొరకలా. ఒక హీరోయిన్ కమిట్ అయింది అప్పటికే. తనకు మళ్ళీ గుండెకి ఒకటి అబ్జెక్షన్ వచ్చింది. సో అందుకని ఈ అమ్మాయి చాలా ఉత్సాహంగా ఓకే అంది. ఫస్ట్ చూసినప్పుడు అయితే అసలు ఏం చేస్తుందో నాకేం భయపడ్డాను నేను. ఎందుకంటే యాక్టింగ్ తెలియదు, ఫస్ట్ టైం చేస్తుంది అన్నారు. ఒక గుండు కొప్పుకుందని చెప్పి యాక్టింగ్ ఏం చేస్తే అలాగంటే లేదు ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నారు. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ప్లస్ అమ్మాయికి నంది అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. వెరీ గుడ్. మంచి లైఫ్లో ఒక అచీవ్మెంట్. మన సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలో చేసి. సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. అవును. నీకేమైనా అవార్డ్స్ వచ్చినాయి? మాకు అవార్డ్స్ వచ్చాయి, మన స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, రైట్. అది ఆల్ ది బెస్ట్ మీకు కూడా అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఒక కలర్ బాల్ నేను ఇస్తాను. అదే కలర్ బాల్ మీ చాట్తో తీయాలి. రైట్. రెడ్. ఈ కలర్ మాత్రమే తీయాలి. రెడ్, బొగ్గే రెడ్, సిగ్గే రెడ్. రెడీ ఆదిత్య? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. జస్ట్ మిస్. ఇప్పుడు తగులుతుంటాయి. మీ వాడేమో అక్కడే ఏరుకుంటున్నాడు. బాబు గుంటూరైనా ఇట్లా చెప్తా. ఎంత చాట రెడ్ ఇస్ గాన్. అదే తీసారు, బాగానే తీసారమ్మా. డోంట్ వరీ. నెక్స్ట్ మీదే ఎన్ని తెస్తారు చూద్దరు కానీ. ఇగో దీన్ని జస్ట్ అలా వేసేస్తుంది దాంట్లో. పట్టండి. 1 2 3 4 5 6 7 8 అంతే. సో 16,000 పాయింట్స్ సంపాదించేస్తున్నారు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఆదిత్య 22,000 పాయింట్స్. ఓకే, పద్మిని, స్నిగ్ధ రండి. ఓకే పద్మిని, ఫస్ట్ నీకు అవకాశం వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి నేను గవర్నమెంట్ యాడ్ చేశాను. నా స్కూల్ అక్కడ వైజాగ్, మాది ప్రాపర్ నర్సీపట్నంలో పూరి జగన్నాథ్ గారి ఊరు. పూరి జగన్నాథ్ గారు, గుణశేఖర్ గారు, ఆల్మోస్ట్ అందరూ. అయితే అక్కడ నేషనల్ లెవెల్లో ప్రైజెస్ వచ్చాయి. అక్కడ మా మినిస్టర్ గారు ఒక యాడ్ చేస్తారా అని అడిగారు, గవర్నమెంట్ యాడ్. ఆ యాడ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎలా వచ్చాం హైదరాబాద్. తర్వాత జస్టెల్లో సీరియల్స్ చేశాను. అలా స్టార్ట్ అయింది. ఏ సినిమాలో ఫస్ట్ అవకాశం వచ్చింది? ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మగధీర మూవీ చేశాను. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో మెయిన్ చెలికత్త క్యారెక్టర్. అందరూ విలన్ కొడతాడు కదా మిమ్మల్ని అంటారు, అది నేనే. దవడ పేల కొట్టించిన క్యారెక్టర్, విలన్ చేత దవడ పేల కొట్టించిన క్యారెక్టర్ అన్నమాట. పేర్లేదులే, రాజమౌళి సార్ సేవ్ చేశారు. బేసిక్గా నువ్వు సింగర్ కదా, ఏదో మంచి పాట పాడగలవు? తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము,
తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని బడిలు విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలు శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. అక్కడ వచ్చింది అలీ గారు. చేసింది ఎవరు? ఇక్కడ స్టార్ట్ చేశాను, అక్కడ sound అవునా అక్కడ వచ్చిందా? నువ్వేసావా? Yes. విజిల్ కూడా వచ్చా? ఏ లేదు నేనేసాను, ఎవరు? మీరు సరిగ్గా వినండి. ఏది ఇంకోసారి ఏంటిది వేద్దాం అనుకున్నావు. అది ఇలా పెట్టండి. ఏ చేపంది వేస్తున్నావు? చేపందా? లేదు ఏంటిది? వచ్చింది చూసారా? అబ్బా, మామూలు కాదు. ఎందుకు ఈ అబ్బాయి గెటప్ వేసావు? అమ్మాయి కదా మామూలుగా మళ్ళీ అనమాట. అంటే ఏం లేదండి, కంఫర్ట్ జీన్స్ అవన్నీ కట్టుకుని ఆ చున్నీలు అవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు అని. అబ్బాయి పుట్టాలి అని చెప్పేసి ఇలాగా అస్సలు లేదండి. అట్లా లేదు. ఎందుకంటే నాకంటే ముందు 2 ఆడపిల్లలు, నేను పుట్టాను. మా అమ్మ నాకు చిన్నప్పుడు గౌనేసి పైన కొప్పు పెట్టి ఫోటో తీసింది. అది ఆల్రెడీ మా నాన్న అంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకెందుకు మగ పిల్లలు అలా గెటప్ వేయడం వల్ల అనుకుంటా నాకు ఎక్కువ లక్ష్మీ గెటలు వస్తుంటాయి నాకు అప్పుడు. లక్ష్మి టచ్ మీ లక్ష్మి డోంట్ టచ్ మీ దిస్ క్యాచ్ మీ ఎంత చేట. బ్లూ అవునా? చెప్పేసావు కదా. నెక్స్ట్ కలర్ చూడగానే అనుకుంటారా? నెక్స్ట్ కలర్ అదే కదా. ఆల్మోస్ట్ కలర్స్ అన్ని అయిపోయి, గ్రీన్ అయిపోయింది. కాదు కదా, Yellow రెడ్ అయిపోయింది. ఏమో ఎల్లో రావచ్చు కదా. మ్యాచింగ్ చక్కగా ఏమో మరి బ్లూ వచ్చింది. ఓకేనా? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. మరి నేను లేదు -1 ఇక్కడ పెట్టా. ఎక్కువ లేవు. అవ్వా గ్రీన్ ఎక్కువ కాదు, ఏంటి? నువ్వేంటి మొత్తం ఒకే చోట ఏరుకుంటున్నావు ఏంటి? దొరుకుతాయనా? కాదు, అదంతా దొరుకుతాయి, ఇదంతా రారా? ఇటు సైడ్ కూడా వచ్చాం. మీరు ఏమనుకున్నారు? ఒకే చోట బ్లూలు ఉంటాయి లేదు, అనుకున్నారు. బ్లూ లేవు ఇక్కడ ఇందులో. లేవా? తీయించనా ఇప్పుడు? తీయించనా? చూస్తావా? చేయి పెడితే తగిలింది. ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి అంటే నాకు కూడా తెలీదు. ఒక చోట లేనప్పుడు ఇంకో చోట చూసుకోవాలి. ఆల్మోస్ట్ నేను కార్నర్స్ లోనే వెతికాను. 2 పెట్టాలా? ఒకటి టైం అయిపోయింది కాబట్టి 2 బయటేసింది. అంటే ఒకటే బయటేసింది, ఒకటి బయట లేదు, వేయలేదు. ఇది ఫస్ట్ తీసాను, అది వేసాను. ఆ చాట పట్టమ్మా పాప. మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా మరి. పెట్టమ్మా. ఫ్రెష్ గా వేస్తాం బ్లూ కలర్. లేదంటే కలర్ మార్చండి. 2 3 4 5 6 అంతే. సో అది కాబట్టి మొత్తం నీకేమను నువ్వే బెటరు. మనది ఏ కలర్ అద్దప్ప మిగతా అన్ని దొరుకుతాయి. ఏది మనకి ఏ కలర్ వచ్చిందో అద్దప్ప అన్ని కనిపిస్తాయి. ఆల్మోస్ట్ నేను కార్నర్స్ లోనే వెతికాను, దొరకలేదు. కార్నర్స్ వెతకూడదు, మధ్యలో కూడా వెతకాలి. మధ్యలో వెతికాను, అన్ని రెడ్ ఎల్లో అవే వస్తాయి. ఏలే రేసారు కాబట్టి 12,000 పాయింట్స్. ఏలే ఇంకా చూస్తాడు అగిలే వెరీ గుడ్. పద్మిని స్నిగ్ధ 17,000 పాయింట్స్. ఎంత చాట పూర్తయ్యేసరికి మధుమణి 16,000 పాయింట్స్, ఆదిత్య 22,000 పాయింట్స్, పద్మిని స్నిగ్ధ 17,000 పాయింట్స్. ఇప్పుడు మనం 3rd రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? కాస్కో నా మాస్పత్రి. దానిపైన కింద పడకుండా
1 minute కానీ కూర్చుంటే 4000 పాయింట్స్ ఇస్తాను. చాలామంది కూర్చున్నారు, ట్రై చేశారు. కూర్చున్నారా? చాలామంది ఎక్కువ శాతం ఆడవాళ్ళే కూర్చున్నారు దానిపై. అయిపోవే. సో మరి ఇక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మరి ఎవరు ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ సత్తా ఏంటో దాని మీద చూపించుకోండి. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కోనా మాస్పత్రి చెప్పాను కదా, అదే ఇది. హాయ్, గుడ్ బాయ్. సంక్రాంతి సందర్భంగా హారతి, కొబ్బరికాయ, పూలు, పత్రి అలాంటివన్నీ ఏమైనా చేస్తే బాగుంటుంది. వేసాం అంతేనా? దానికి పూసలు కట్టాం. మామూలు కాదు అది. మనం చెప్పినట్టు వింటది అది. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఓహో, ఫుల్ రైడర్. ఆహా, ఇక కర్రలు అది సమస్య లేదు. రెడీయా? రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, కానీ అసలు ఆల్మోస్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, సూపర్, ఫెంటాస్టిక్. కానీ అట్టాగే పట్టు వదిలిన విక్రమార్కుల్లాగా దాని అలా ఏలాడి అట్టాగే తిరుగుతూ మళ్ళీ కూర్చొని సూపర్ 4000 పాయింట్లు ఇచ్చేసాం. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఒక మగవాడు వెళ్ళాడు కాబట్టి కానీ పట్టుకునేటప్పుడు ఆ, చాలా జాగ్రత్తగా కట్ అయిపోతుంది. అవునా? మరి కట్ అయితేనే 4000 ఇచ్చేది. ఎత్తారండి కట్ అయితేనే 4,000 ఇస్తారు. నార్మల్ ప్రికాషన్ పద్మిని కోలాపురి. లే ఇప్పుడు అంటే లాస్ట్ లో వెళ్తా. లాస్ట్ అలా వెళ్ళకూడదమ్మా. అదిగో రమ్మ. చెప్పిన మాట వింటా. చెప్పినట్టు విను, అలా ఉండు. నెక్స్ట్ ఇక ఆదిత్య వస్తున్నాడు. పద్మిని దానికి ఓ ఫ్లయింగ్ కిసులు ఇచ్చావు, ఇప్పుడు నిన్నే రమ్మంటాం. చూడు నీవే చూస్తా. అటు చూడమ్మా, అటు చూడు. అది ఎటువైపు చూస్తలే. ఇటువైపు చూస్తా. అదిగో వెళ్తుంది. నీకు కావాలమ్మా? పద్మిని కావాలా? కావాలా? తలకాయ ఊపు. చాలు, ఓకే, వచ్చింది, పో. అది ఓహో, ఇంకా దిగినట్టే. మీ ఊర్లో ఎప్పుడైనా ఎక్కావా? నర్సీపట్నంలో ఎక్కా. ఏం ఎక్కావు? గాడిదే. గాడిద ఎక్కావు, ఏదైనా ఎక్కావు? కార్ ఎక్కాను. కారు ఎక్కావా? అయితే ఈసారి దొన్నపోతే ఎక్కావు. ఇప్పుడు క్యామిల్ ఎక్కాను ఒకసారి. క్యామిల్. క్యామిలా? ఎప్పుడు చిన్నప్పుడా? ఈ మధ్యన ఎప్పుడైనా ఎక్కావా? ఈ మధ్య ఎక్కలేదు. ఓహో, బానే ఉంది. గుర్రం ఎక్కాను. గుర్రం ఎక్కావు. ఓ, ఏ సినిమాలో? తేజ గారి సినిమా. తేజ గారి సినిమాలో. ఏ గుర్రం అది? ఏ గుర్రం అంటే అంటే ఆడదామా కదా అని. ఎక్కేటప్పుడు చూడలేదు, అది ఆడదా మగదా. ఎక్కేటప్పుడు ఒకసారి చూడాలి. ఈసారి చూడు. నేను అలా చూడను, డైరెక్ట్ ఎక్కేస్తావా? అలా ఎక్కకూడదమ్మా. ఓకే, రెడీయా మరి? రెడీ. రెడీ పద్మిని, స్టార్ట్ ద మ్యూజిక్.
1 minute కాదు 2 seconds కూర్చుంది అంతే కూర్చోడం ఆ? నీకు ఆ, నేను చెప్పినట్టు వింటున్నాను చెప్పి నన్ను వెంటనే తోసేసావు. పడుకో అలాగే పడుకో నువ్వు నాకు నువ్వు అలాగే పడుకో ఎపిసోడ్ అయిపోద్ది మీ అందరి ఇంటికి వెళ్ళి నువ్వు నాకు నచ్చలేదు పో. నువ్వు నాకు నచ్చలేదు పో ఎక్కడికి వెళ్తుంది పొమ్మంటే నీ ఇంటికి వచ్చేస్తుంది నచ్చలేదు. ఓకే ఆదిత్య నువ్వే కాదులే వెనక పెట్టితే ముందు పెట్టినట్టే నేను వెనకాలే మెయిన్ రెడీయా రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ అయ్యో ఆదిత్య ఎంత పని. ఆల్మోస్ట్ మీరు ఎక్కువసేపు ఉంటారు అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు కూడా నాలాగే పడిపోయారు. ఓన్లీ 1 man సుజిత్ వెరీ గుడ్ సూపర్ 4000 పాయింట్లు సంపాదించేసుకున్నావు దీని మీద పద్మిని అండ్ ఆదిత్య లేరు కాబట్టి దానికి బాయ్ చెప్పు బాయ్ నేను భార్య అనుకో. వెరీ గుడ్ సూపర్ మధుమణి 20,000 పాయింట్స్ ఆదిత్య 22,000 పాయింట్స్ పద్మిని స్నిగ్ధ 17,000 పాయింట్స్ ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా ఏంటది ఐటమ్ రాజా. ఈ ఐటమ్ రాజా ఆ ఛాంబర్లో నుంచి ఇక్కడికి వచ్చి ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతాడు మళ్ళీ నేను వస్తాను ఐటమ్ రాజా గురించి 5 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను ఈచ్ క్వశ్చన్కి నేను ఇచ్చేది మీకు 2,000 పాయింట్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే రాంగ్ చెప్తే ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి 2,000 తీసుకుంటాను ఓకేనా రెడీ రెడీ సార్ ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా ఉత్తరం ఉప్పు మిగుంటే దక్షిణం తంచి కొట్టిందే తూర్పు తుక్కురటిందే పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త 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 కాస్త
shake it to west, to swing it to south, to bend it to north, and I can be your naughty doctor, oh lady. ఫైవ్ క్వశ్చన్స్ రెడీ. మీరు రెడీయా? ఏంటి రెడీ సార్? మీరు అలా అమ్మాయిలతో వాస్తు బాగుందని ఆడుతుంటే అసలు పర్ఫార్మెన్స్ చూడాలా, అమ్మాయిలతో మీరు ఆడేదే చూడాలి, ఏం చూడాలి అసలు? చెప్పు అది కాదు కాదు షాక్ లో ఉన్నావా లేదా? చాలా కష్టం. నలుగురు అమ్మాయిలను వదిలేసి మధ్యలో అన్నయ్యని చూడాలి, మధ్యలో ఏం అదే కదా. నువ్వు అయితే గ్యారంటీగా నన్ను చూసుండవు, మరి అలీ గారికి ఆ అమ్మాయిని చూసుకుంటావు, అది మాత్రం షూర్. జూనియర్ అంటే రేంజ్ లో కదా లేదు అంత రేంజ్ కాదు కానీ కొద్దిగా ఎలా అయినా డాన్స్ చేశారు కదా అమ్మాయిలు చేశారు. వాస్తు బాగుంది ఆ. పిల్ల వాస్తు అక్కడికే వస్తున్నాం ఇప్పుడు. ఆపలేక భయపడు, చాలా కష్టం. అవునా? అసలు డాన్స్ చేస్తానందా? చేస్తున్నారు ఇక్కడ. అబ్బో. సరే అయితే ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా షర్టు మీద ఉన్న వర్క్ కలర్ ఏమిటి? బ్లాక్. బ్లాకా? నిగనిగలాడే రెడ్ మీద బ్లాక్ కలర్ డిజైన్ అదిరిపోయారు ఐటమ్ రాజు. కన్ఫర్మ్? కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే పద్మిని సిద్ధ 19,000 పాయింట్స్. థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్. ఐటమ్ రాజా సాంగ్లో పైకి పైకి రమ్మని దిక్కేది? పద్మిని స్నిగ్ధ. దక్షిణం. క్వశ్చన్ మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అయ్యా ఆ? అర్థమైంది. ఐటమ్ రాజా పైకి పైకి రమ్మని దిక్కేది? దక్షిణం. దక్షిణం. షూర్? షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. రాంగ్ ఆన్సర్. సో లేదు మీకు లేదు ఛాన్స్ వాళ్ళ దగ్గర నుంచే. సో మీ దగ్గర నుంచి మేము 2,000 తీసుకున్నాం. అసలు కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే పడమర. ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం దంచి కొట్టిండే, తూర్పు తుక్కురెపిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. ఓకే సారీ. థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా మెడలో గొలుసు ఉందా లేదా? ఐ థింక్ లేదు. లేదు. షూర్? షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. పద్మిని స్నిగ్ధ 19,000 పాయింట్స్. వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్. ఇది కొద్ది కష్టమైంది. ఐటమ్ రాజా పాట మధ్యలో ఏ కాలు పైకి ఎత్తి స్టెప్ వేశాడు? ఆదిత్య. కుడికాలు. కుడికాలు. షూర్? పక్క. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఆదిత్య. రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ అండ్ ఐ మీన్ ఫిఫ్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా పాట ఎండింగ్లో అతని రైట్ సైడు ఏ దిక్కులు ఉన్నాయి? పద్మిని స్నిగ్ధ. సాంగ్ ఎండింగ్ లో కదా? సాంగ్ ఎండింగ్లోనే. ఉత్తరం దక్షిణం. ఉత్తరం దక్షిణం. షూర్? రాంగ్ ఆన్సర్. దక్షిణం తూర్పు. పద్మిని స్నిగ్ధ 17,000 పాయింట్స్. 2,000 పాయింట్స్ ఇచ్చాను, తీసుకోండి. తీసుకున్నాం. తీసుకోండి. మధుమణి 20,000 పాయింట్స్. ఆదిత్య 24,000 పాయింట్స్.
ఆర్ఎస్ బ్రదర్స్, ఆలీ 369, హూ ఇస్ ద కాట్రవల్లి, ఈరోజు విన్నర్ కాట్రవల్లి, ఆదిత్య అండ్ భానుప్రసాద్. రండి. ఎడదాగినవన్నా సంక్రాంతి వేడుకొచ్చిందో మా పల్లె ఈడుకొచ్చిందో సంకురాతి వస్తానని 24,000 పాయింట్లు సంపాదించుకున్నావు ఆదిత్య. దానికి 9 టైమ్స్ ఎక్కువ ఇస్తాను. నువ్వు గెలుచుకున్నది 2,16,000 రూపీస్. సంక్రాంతి వేడుకొచ్చిందో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ. ఏం మాట్లాడుకుంటాను మిత్రు? అవునా? అబ్బో, అంటే ఇలా అనుకుంటున్నారు. అక్కడ ఫోటోలు చూశారు కదా, అందులో కృష్ణ గారు జయప్రద గారిని చూసేసి అవే ఉంటాయేమో అనుకుంటున్నారు. మారుస్తారని తెలియదు. మధ్యలో ఒక ఎవ్రీ రౌండ్కి ఫొటోస్ చేంజ్ అవుతుంటాయి, మూవీ నేమ్ చేంజ్ అవుతుంటుంది. అవును. అక్కడికి వెళ్ళమ్మా. ఇక్కడే ఉంటావా? నేను మీ ఫ్యాన్ కదా. ఓహో, అందుకనే అమ్మాయిలు ఆల్మోస్ట్ మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆలీ 369, ఆలీ 369. ఎవరు చెప్పారు? అందరూ చెప్తున్నారు. ఓహో, ఇప్పుడు ఫుడ్ పెట్టాలని చెప్పారు. వచ్చి ఏం చేస్తారంటే వచ్చి అదే ఆలీ గారిని అందరూ ఆ చాట్ ఇస్తారు చేతికి. చేట కోసం వస్తున్నారు ఇక్కడికి. ఓకే, మీరు మేము స్నిగ్ధ పాప అక్కడ వెయిట్ చేస్తుంది. అప్పుడే పిలవను, కొంచెం తర్వాత పిలుస్తాను. వెళ్ళిపోండి అమ్మా, రండి మేము అమ్మా. వెళ్ళి ఇక్కడే ఉంటా. మీ గురించే సార్. ఇది వేస్తారండి? ఇది వేస్తారా? సూపర్ సూపర్ సూపర్. ఏంటి ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్ వితౌట్ క్లాత్ నేను అలీ 369 ఆ ప్లేస్లో పిల్లలు. ఉత్తరం ఉప్పు మీదుంటే దక్షిణం దంచి కొట్టి